మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మరియు గురువారం శుభాకాంక్షలు. ప్రతి గురువారం మనం ఇదే సమయానికి సత్సంగ కథలు వింటున్నాము. ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. ఈరోజు మన కథలో శీర్షిక దురాశ. గజనీ మహమ్మద్ ఏ రాజ్యం మీద దండెత్తినా ఆ రాజ్యాన్ని గెలుచుకుని ఆ ప్రాంతం ప్రజలను తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు. అలా కొద్ది రోజులకు చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. అతని వృద్ధాప్యం రావడంతో రాజ్యభారాన్ని తన కుమారులకు అప్పగించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆకస్మికంగా అతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఇంతవరకు ఎన్నో రాజ్యాలు వశపరుచుకున్నాను, కానీ దీనివల్ల ఉపయోగం ఏమిటి? నేను చనిపోయేటప్పుడు ఇవేవి నాతో రావు కదా. అజ్ఞానంతో చాలా పెద్ద పొరపాటు చేశాను, కానీ నా రాజ్య ప్రజలు ఇటువంటి తప్పు చేయకుండా వారికి ఏదో విధంగా తెలియచెప్పాలనుకుని అతని అంతిమ దశలో, అంటే ప్రాణాలు విడిచే ముందు మంత్రిని పిలిపించి తన చివరి కోరిక తెలిపారు. అది ఏమనగా తాను చనిపోయాక శవపేటికలో నుండి తన చేతులు బయటకు కనిపించేలాగా ఉంచి రాజ్యమంతా ఊరేగింపు చేయమన్నారు. దీని భావం ఏమనగా, నేను ఎన్ని రాజ్యాలు, అగ్రహారాలు, వజ్ర వైడూర్యాలు సంపాదించి ఇవేమీ నాతో రావడం లేదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించండి అని అర్థవంతంగా తెలియచెప్పాడు. మనందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైన కథ. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత ఎలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.